దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మరలా నూతనమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి మరలా మీ ముందుకు రావడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. చాలా సంతోషం. ఆయన వాగ్దానం నమ్మదగింది. దేవుడు మనకి ఈ 2025 సంవత్సరం నూతన సంవత్సరం ప్రభు మనకి గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఈ సంవత్సరం చూడని వారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. ఈ 2025 సంవత్సరం ఈ జనవరి నెల ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం ఉండగా దేవుని యొక్క మహాకృపను బట్టి తప్ప మరేమీ కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం చూడని వారు, ఈ సంవత్సరం చూడని వారు ఉండగా యేసు ప్రభు మనల్ని ప్రేమించి సజీవంగా ఉంచాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే 34వ కీర్తన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అంటాడు 12వ వచనంలో, 11, 12 వచనాలు మనం చదివితే చాలా చక్కని మాటలు అందులో ఆయన రాసి ఉంచాడండి. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన రక్షకుడు, విమోచకుడు. ఆయన వాగ్దానం చేస్తూ ఈ నూతన సంవత్సరం కావాలా? ప్రశ్న. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వచ్చినా సరే 100 సంవత్సరాల ముసలమ్మని అడిగినా ఏమంట చెప్పండి? ఇంకా నాకు దీర్ఘాయుష్ కావాలంటది, ఇంకా బ్రతకాలనే ఆశ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా జీవించాలనే ఆశ. ఈ లోకములో ఇంకా మనవరాల సంతోషం పిల్లలు అనుభవించాలని ఆశ. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయితే ఆయన అంటాడు, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, మేలు నందుచు అనేక సంవత్సరాలు పిల్లరా, అనేక దినాలు, సంవత్సరాలు. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అంటాడు, మేలు నందుచు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అలాగుంటే గనక వాడు ఏం చేయాలి? ఏమండి, బ్రతకాలన్న ఆశ ఉన్నవాడు ఏం చేయాలి చెప్పండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయుష్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉందండి. దేవునికి స్తోత్రం. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది బ్రతకాలని ఆశ ఉందా? ప్రశ్న. దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అంటాడు, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక రోజులు బ్రతకాలని ఆశ ఉందా? ఒకవేళ నీకుంటే చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు మాట్లాడకుండా మీ పెదవులను కాసుకో చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదే ప్రపంచానికి ముప్పు కింద ప్రతి ఒక్కరు హృదయాలు ప్రియులరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రతి నోరు ఎలా మాట్లాడుతుందంటండి? చెడ్డ మాటలు మాట్లాడుతుందంట. అందుకనే ప్రభు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది బ్రతకాలని ఆశ ఉందా? ఏమండి, ప్రతి ఒక్కడు కోరుకుంటున్నాడు, మంచిదే. అయితే నీ స్థితిగతులు మార్చుకో ఈ నూతన సంవత్సరం 2025లో అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టించినటువంటి తండ్రి ఆయన్ని మాత్రం జ్ఞాపకం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు చాలా చక్కని మాటలు, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలని ఉంటే చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నోరు చాలు. చాలా చక్కని మాట, కపటమైన మాటలు, మోసపు మాటలు, భయంకరమైన మాటలు, కొండేల మాటలు, ఇక్కడక్కడ చెప్పే మాటలు, దుష్ట మాటలు మానుకో, అప్పుడు నీకు నేను దీర్ఘాయుషిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్థితిగతులు మార్చుకో. ప్రభు వాగ్దానం చేసినటువంటి తండ్రి ఆయన నమ్ముకోదగ్గ దేవుడు అండి. హల్లెలూయా. ఎవరండి ఆయన? నమ్ముకోదగ్గ దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమమయుడు ప్రియ సహోదరి. ఈ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటూ దేవుని ముందు కూర్చున్నటువంటి వర్తమానం చూస్తున్న సహోదరి, దేవుడు నీ కుటుంబానికి
నీకు గొప్ప ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ 2025 సంవత్సరంలో ప్రభు కోసం బ్రతుకుతామని, ఆయన సాక్షిగా జీవిస్తామని, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఇదిగో నీ కార్యమును ఆయన నూతనపరచబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే మానవుడికి బ్రతకాలని ఉంది, కానీ ప్రతి మనుషుణ్ణి వెంటాడుతున్నది భయంకరమైనటువంటి రోగం, వ్యాధి, భయంకరమైన పరిస్థితులు. ఎందుకు అంటే యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో ఇంకా ఆలస్యం చేస్తూ, పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా నీలో మార్పు కలిగిద్దని. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన పిల్లరా చాలా మూల్యమైన మాటలు గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం కలిగిన కదా. అందరూ రక్షించబడాలని అంటే, అందరూ మార్చబడాలి, నీ కుటుంబం అంతా రక్షించబడాలి, నీ కుటుంబం అంతా సన్నిధికి వెళ్ళాలి ఈ నూతన సంవత్సరంలో. అదే ఆయన కోరిక. హల్లెలూయా. దేవుడు అందుకనే ఈ గిఫ్ట్ నీకు ఇచ్చాడు. 25వ సంవత్సరం గిఫ్ట్ నీకు ఇచ్చాడు, నీ కుటుంబానికి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వాగ్దానం చేసిన తండ్రి. ఆమోసు గ్రంథంలో మనం చూస్తే పిల్లరా మనం చదివాం, బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడని. కాబట్టి బ్రతకాలి అంటే చెడ్డ మాటలు పలకుండా నోరు కాసుకోమన్నాడు. రెండో విషయం మనం చూస్తే, రెండో మాట మనం చదివితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది. 6వ వచనం. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. చాలు, దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బ్రతకాలని ఉంది కదా. ఇంకా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో పిల్లలు అడుగు పెట్టినటువంటి నీకు దేవుడు అభయం ఇస్తా ఉన్నాడండి. ఏంటి అంటే నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నాతో నడవండి, మీరు బ్రతుకుదురు. నాతో సహవాసం చేయండి, మీరు బ్రతుకుదురు అంటాడండి. ఆమోసు గ్రంథం 5:6 వచనములో ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఏమండి, ఎవరిని నమ్ముకోవాలి అంటే, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, కుటుంబంలో ఎంతోమంది ఉండగా దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. హల్లెలూయా. లోకములో బ్రతుకుతూ ఉంటే ప్రియులారా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే క్రీస్తులో కూడా మీరు బ్రతుకుదురు. ఎప్పుడు అంటే ఆయన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, చాలామంది ప్రభువుని ఆశ్రయింపరండి, దేవుని మీద ఆశ పెట్టుకోరు. పిల్లరా దేవుని వైపు చూడరు. బైబిల్ చెప్తా ఉంది, అందుకని అన్నిసార్లు ఆయన నన్ను ఆశ్రయించండి, నన్ను ఆనుకోండి, నాతో నడవండి, నాతో సహవాసం చేయండి అని అన్ని మారులు ఎందుకు ఆయన మాట్లాడాడు అంటే, పిల్లరా డబ్బును చూసి, ధనాన్ని చూసి, ఆస్తిని చూసి, ఐశ్వర్యాలు చూసి, మేడమిద్దలు చూసి, వారికి ఉన్న స్థితిగతులు చూసి ఏమైపోతున్నారంటే ఆయన్ని ఆశ్రయించట్లేదంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు, బ్రతుకుదురు, బ్రతుకుదురు అంటాడు. అక్కడ 14వ వచనంలో కూడా మనం చదివితే 5:14లో చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి వెతుకుడి. చూడండి, కీడును విడిచి మేలును వెతకండి. హల్లెలూయా. ఎంత అర్థమండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథములో. ఎందుకు ప్రియులరా ప్రభు అన్ని మార్లు మీతో చెప్తున్నాడు అంటే, ఇది చెడు కాలము గనుక. చూడండి ప్రియులరా, ఇది ఏం కాలం అంట? ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు బుద్ధిగా ఉండటం మంచిది, మౌనంగా ఉండడం మంచిది, ఊరుకొండడం మంచిది అంటాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ కాలం అంటండి? ఏమంటాం? పోయే కాలం. ఎన్నో కాలాలు, ఎన్నో మారులు, ఎన్నో రకాలుగా
కానీ దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇది చెడు కాలం అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి లోకంలో అన్యులు భయంకరమైనటువంటి పిల్లరా పరిస్థితులు మనం చూస్తే, లోకములు వింతలు విడ్డూరాలు చూస్తూ ఉంటే, వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, ఈ యొక్క కాలానికి ఆయన ఏం పేరు పెట్టాడు? చివరి దినాల్లో, అంచె దినాల్లో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అంటాడు, ఇదిగో ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరుకోవడం మంచిది. కాబట్టి మీరు నన్ను ఆశ్రయించండి. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి ఆశ్రయించాలి పిల్లరా. అందుకే అక్కడ ఆయన చెప్తున్నాడు, కీడుని విడిచిపెట్టి మేలుని వెదకండి. అలాగ చేస్తే మీరింకను చొప్పున దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఇంకా అలా చేస్తే మీరు చక్కగా బ్రతుకుతారు, ఆశీర్వదించబడతారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? ఇంతవరకు ఏం వెతికారు మీరు? కీడు. ఇంతవరకు ఎలా మాట్లాడారు? ద్వంద్వార్థాలు ఇంతవరకు ఎలా మాట్లాడావు? భయంకరమైనటువంటి మాటలు. ఇంతవరకు నీ మాట ద్వారా అనేక మంది ఏమయ్యారు? పాడైపోయారు. దేవుని వాక్యం చెప్తుంది, ఇంకా చాలు. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ నూతన సంవత్సరం గిఫ్ట్గా నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 25వ సంవత్సరం దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు అంటే ఆయన కోసం బ్రతకాలని, ఆయన కోసం సాక్ష్యం చెప్తూ, ఆయన కోసం పరుగులు పెడుతూ, ఆయన కోసం ప్రయాసపడుతూ, ఆయన కోసమే ఏం చెప్పాలంటే అనేక ఆత్మలు రక్షించడానికి దేవుడు నీకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇదేంటి చెప్పండి అంటే భాగ్యం. ఏంటి చెప్పండి? భాగ్యం. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది ఇది గొప్ప భాగ్యమని ఎంచుకోవాలంటండి. మనం ఏం చేయాలంట? ఇది గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. భాగ్యం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. కోట్ల మంది ప్రజలు ఉండగా పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది ఈ భాగ్యము మరి ఆ యొక్క ఆశీర్వాదం పోగొట్టుకునేవారే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇది భాగ్యమని ఎంచుకునేవారు ధన్యులు అని రాయబడిందండి. కాబట్టి దేవుడు ఈ భాగ్యాన్ని నీకు ఇచ్చాడు సహోదరి. దేవుడు ఈ భాగ్యాన్ని నీ కుటుంబానికి ఇచ్చాడు సహోదరి. దేవుని వాక్యం చెప్తుంది, కీడుని విడిచిపెట్టు, కీడుని విడిచిపెట్టు. నీ బంధువుల గురించి, నీ రక్త సంబంధుల గురించి, తోటికోళ్ళ గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, పిల్లల గురించి చెట్టగా మాట్లాడి నీ నోరును మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో. ఇక చాలు. బైబిల్ చెప్తా ఉంది, నీ పెదవులను కాసుకోమంటున్నాడు ఆయన. చక్కగా మాట్లాడాలంటండి, మితముగా మాట్లాడాలంట. ఎలా మాట్లాడాలంట? తక్కువగా మాట్లాడాలంటండి. బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కానీ. అందుకని ఈ ఆమోసు గ్రంథంలో ఆయన అంటాడు, ఇంకా మనం కొన్ని విషయాలు చదువుదాం. చూడండి పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఊరుకుండాలంట. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండెను. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెదుకుడి. చాలండి. ఎంత అర్థం ఉందో! దేవుని వాక్యం ఎంత అమూల్యమైంది. దేవుని వాక్యం చెప్తా ఉంది చెడు కాలము గనుక. ఏమండి, బుద్ధిమంతుడైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, జ్ఞానం గలవాడు మౌనంగా ఉంటాడంట. అర్థమైందండి? చూడండి, ఆ బుద్ధి లేనివాడు అని చెప్పాలి మనం. ఇంకా దేవుని స్తోత్రం. వాడు ఏమవుతాడంట? భయంకరంగా మాట్లాడతాడటండి. దేవునికి స్తోత్రం. అందుకని ఇది చాలా అమూల్యమైన విషయం. కాబట్టి మీరు కీడుని విడిచి, మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలుని వెదకండి. అలాగ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున, మీరు అనుకున్నట్టుగా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండెను. చాలండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ప్రియ సహోదరి, మీరు ఎలాగ చేసిన ఎడల అంటే కీడుని విడిచిపెట్టి, భయంకరంగా మాట్లాడుతూ ఆ మాటలు విడిచిపెట్టి, ఆ చెడుని విడిచిపెట్టి, మీ మాటలు మృదువుగా, మాందుగా, చక్కగా, ప్రేమగా ఉన్నట్లయితే దేవుడు మీకు ఎలా ఉంటాడంట? చెప్పండి, దేవుడు మీకు ఎలా ఉంటాడంట? తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మీకు సహాయం చేస్తాడు.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వెవరినైతే ప్రేమిస్తావో వాళ్ళు ప్రేమిస్తానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవలోకి రాలేదు, విశ్వాసగా ఉంటున్నప్పుడు ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చారండి. చాలా అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అంతమాను చిన్నప్పుడు చిచ్చి చిచ్చి అంటూ ఉండేదాన్ని. దరిద్రం, చిచ్చి అని అంటుంటే, విశ్వాసగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మేము భార్య భర్తలు పిల్లలు మరి వెళ్తున్నప్పుడు ప్రభు నాకు దర్శనం ఏంటి అంటే స్పష్టంగా మాట్లాడారు. అమ్మా అలాగ అనొద్దు, చిచ్చి దరిద్రం అంటున్నావు కదా, అలాగ అనొద్దు, అలాగంటే అలాగే జరిగిద్ది అని చెప్పారండి నాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది నిజమండి. స్పష్టంగా నా ప్రభు నాతో మాట్లాడారు ఆ విషయం. డైరీలో కూడా రాసామన్నమాట దేవుని పాస్టర్ గారు. ఎందుకంటే పిల్లరా చీ అంటే అలాగే జరిగిద్ది, నీ నోటి మాట, నువ్వెవరినైతే అలా అంటావో అలా జరిగిద్దని చెప్పారు నా ప్రభు నాతోటి. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పటి నుంచి నేను మానేశాను అన్నమాట. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో మనం చదివితే, బుద్ధిమంతుడు ఊరుకుండును. పిల్లరా, మీరు కీడుని విడిచిపెట్టి మేలు చేయండి. మీరు మీ మాటలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మీ పెదవులను కాసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, అలాగ మీరు చేసిన ఎడల దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని ఈ నూతన సంవత్సరంలో అభయం ఇచ్చాడు. ప్రియ సహోదరి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు బ్రతుకున్నట్లుగా, నీ కుటుంబం బ్రతుకున్నట్లుగా, ఏమండి లోకంలోనే కాదు క్రీస్తులో బ్రతుకున్నట్లుగా. ఒకవేళ నువ్వు నమ్ముకొని చక్క దేవుని మందిరానికి వెళుతూ ఉంటే క్రీస్తులో బ్రతుకున్నట్లుగా. ఏమండి దేవుని వాక్యం చెప్తా ఉంది, లోకములో చచ్చి క్రీస్తులో బ్రతకాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్తున్నాడు, క్రీస్తులో చావాలి. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, లోకములో చచ్చిపోయి ప్రభు కోసం బ్రతికితే దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వెంత దూరం ప్రయాణం చేసినా నీ కన్నులు, ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న దేవుడు. ప్రియ సహోదరి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో ఈ కార్యం జరగలేదేంటి, సమస్య తీరలేదేంటి అని అనుకుంటున్నావేమో. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఈ సమస్య తీరలేదని నువ్వు ఆలోచన చేస్తే ఈ నూతన సంవత్సరంలో ఇదిగో నీ కార్యమైన సఫలపరచబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. వాగ్దానం చేసిన తండ్రి ఆయన చూస్తున్న దేవుడు అండి. ఒకవేళ నువ్వు ఆయన చూడకపోవచ్చు కానీ ఆయన సమస్తమును చూస్తున్న దేవుడు. ఆయన వాగ్దానం చేసిన తండ్రి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 50 రోజులు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక కన్ను నన్ను చూసిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఆ చిన్నగా లేదండి, చాలా పెద్ద కన్ను. పిల్లరా, ఒకే కన్ను, అది చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆ కన్ను నన్ను చూస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు నాయన వాగ్దానం చేశాడమ్మా, నీ ఫైలు క్లియర్ అయింది, నీ దుఃఖము దినాలు సంపూర్తం అయినాయి. ఇదిగో దుఃఖ దినాలు నీకు ఇంకా ఉండవు, సమాప్తమైనవి. ఇదిగో నీ నోటి నిండా నవ్విస్తాను, నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమ అంతంత మాత్రమే కానీ యేసయ్య నిన్ను చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలయం చేయబోతున్నాడు. ఇదిగో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, ఇదిగో నిన్ను అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన ఆదరించే దేవుడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఇంకా మనం కిందకి చదివితే, ఇంకొక మాట మనం చదివితే బైబిల్ గ్రంథంలో చాలా మూలమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి కీర్తన 22వ కీర్తన 26వ వచనం బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, చాలా చక్కని మాట అండి. దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు 22వ కీర్తన 26వ వచనం, చూడండి పిల్లరా, యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లినట్లుగా నిత్యము బ్రతుకును. హల్లెలూయా. చూడండి, మీ హృదయము తెప్పరిల్లినట్లుగా. మానవ జీవితంలో హృదయం ఏమైపోతుందంటే గాయపరచబడతా ఉంది. వేదన, దుఃఖము. ఈ జీవితం ఇంక తెప్పరిల్లదు, ఇంతే అనుకునేటువంటి రీతిలో
దేవుణ్ణి వెతికితే తెప్పరిల్లుతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి వెతికితే ఆయన అంటాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన, మీ హృదయములు తెప్పరిల్లటమే కాదు కానీ నిత్యము ఆయనతో, గట్టిగా చెప్పండి, నిత్యము ఆయనతో బ్రతికే కృప దేవుడిస్తాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, నిత్యము ఆయనతో బ్రతికే కృప కావాలి, నిత్యము ఆయనతో జీవించి సహవాసం చేసే కృప కావాలి, యుగయుగాలు ఆయన రాజ్యములో ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని నూతన సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. ఈ 2025 సంవత్సరం పిల్లరా, 24 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టి దేవుని మందిరానికి దూరమై, సహవాసానికి దూరమై, సేవకులు దూరమై, భయంకరమైన బంధకాల్లో జీవించావో ఇంకా చాలు. ప్రేమిస్తున్నాడు ఆయన ఇప్పుడైనా సరే. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే యెహోవాను వెదుకుడి, ఇది ఎదికే కాలంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి. ఎందుకంటే ఆయన బలవంతుడు, ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదండి. దేవునికి స్తోత్రం కలుగున గాక. నీ స్థితిగతులు మార్చే దేవుడు ఆయన మాత్రమే. ప్రియా సహోదరి, నీవు బ్రతకాలనుకుంటున్నావా? క్రీస్తు కోసం జీవించాలని ఆలోచన ఉందా? దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయనతో సహవాసము చేయి. ఇంకొక మాట మనం చదువుదాం. ఇంకా బ్రతకాలని ఉంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ నీ స్థితిగతులు మార్చి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నడిపించడానికి ఆయన సమర్థుడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేవీలికి రాసిన పత్రికల గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తానికి వాగ్దానం చేశాడు ఆయన. లేవి కాండము 18వ అధ్యాయం 5వ వచనం బైబిల్. చాలా చక్కని మాట అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, లేవి కాండము 18:5. మీరు నా కట్టడలను విధులను అనుసరించవలను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును. దేని వల్ల బ్రతుకుతాడంట? వాటి వలన బ్రతుకు. చాలండి. గైకొని వాడు. చూడండి, ఆజ్ఞలు కట్టడలు అనుసరించి జీవిస్తే మీరు బ్రతుకుదురు అన్నాడు. మీరు నా కట్టడలను, ఏంటి ఆ కట్టడలు? నా విధులను. ఏమండి, బైబిల్ చెప్తా ఉంది ప్రియ సహోదరి, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏంటి ఆయన కట్టడలు, ఏంటి ఆయన విధులు అనుకుంటే ఆయన అంటాడు, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని ఆయన ఆరాధించు. బైబిల్ చెప్తా ఉంది, సమయములో ధనములో చేతులు కష్టార్జితం దేవుడు నిశ్చయంగా దీవించాలి అంటే అన్ని రంగాలుగా ఆయన విధులు కట్టడలు అనుసరించాలి. హల్లెలూయా. అప్పుడే ఆశీర్వదించబడతావు, అప్పుడే బ్రతుకుతావు, అప్పుడే జీవిస్తావు, అప్పుడే ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు ఆయన నీకు. దేవునికి స్తోత్రం కలిగి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు చూడండి, నువ్వు 6 దినాలు కష్టపడి పని చేయి, నీ పని అంతయో చేయవలెను. 7వ దినము నీ దేవుడు మాత్రం యెహోవాకు విశ్రాంతి దినము. చూడండి ప్రియ సహోదరి, దీన్ని నువ్వు పొందుకుంటలేదు, ఇందులోనే నువ్వు తప్పుపోతున్నావు, ఇందులోనే ఈ ఆజ్ఞలోనే నువ్వు తప్పుపోతున్నావు, నీ కుటుంబం అని నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలిగినగా. ఏమండి, కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళాలని ప్రభు చెప్తున్నాడు కదా. ఎంతమంది కుటుంబ సహితంగా దేవుని మందిరానికి వెళ్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా? భార్య వెళ్తే భర్త, భర్త వెళ్తే భార్య, పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాలు లోకములో, ఇన్ని సంవత్సరాలు స్నేహంతో, ఇన్ని సంవత్సరాలు లోకమనే స్నేహంతో నీవు జీవితాన్ని ముడివేసుకున్నావు కానీ ఇక చాలు. బైబిల్ చెప్తుంది ప్రియ సహోదరి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ జీవితంలో. ఎందుకు ఆయన నీకు ఈ గిఫ్ట్గా ఇచ్చాడు అంటే ప్రభుకి కోసం బ్రతకాలని, దేవునికి ఇష్టమైన ఆజ్ఞలు కట్టడలన్నీ అనుసరించి నడుస్తూ ఆయనతో సహవాసం చేస్తావని ఆయన అంటాడు, నేనున్న స్థలంలో మీరుండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను,
నేనుండే స్థలంలో మీరు ఉండేటట్టు చేస్తాను. నేను నాతో యుగయుగాలు జీవించే భాగ్యాన్ని, నాతో ఉండే ధన్యతను నేను మీ కుటుంబానికి ఇస్తానని నీ కుటుంబానికి అభయం ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రభు కోసం జీవించు, ప్రభు కోసం బ్రతుకు. ఇప్పుడైనా మార్చుకో. దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి శిఖరం, ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అన్ని రంగాలుగా దెబ్బతిని మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, దేవుని సన్నిధికి దూరమై ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈరోజే తీర్మానం చేసుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకో. దేవుడు నీ కుటుంబాన్ని ఒట్టిగా విడిచిపెట్టనని అభయం ఇచ్చాడు. మీరు బ్రతుకుదురు, బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుని కోసం ఇంకా కుటుంబంలో బ్రతకాలని ఆశ ఉండి ఆయనకి అయిష్టమైన జీవితం ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈరోజే తీర్మానం చేసుకో. అయ్యా, నీకోసం నేను బ్రతుకుతాను. నా కుటుంబ సహితంగా నీ మందిరానికి వెళతాం. నా కుటుంబ సహితంగా నిన్ను ఆరాధిస్తామయ్యా. సహోదరి, వింటున్న సహోదరి, ప్రార్థనలో ఏకీభించి నీ కుటుంబ సహితంగా ప్రభు ఉన్నత శిఖరాన్ని ఎక్కించబోతున్నాడు. ఇదే వాగ్దానం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. ఈ నూతన సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చిన ఈ 2025వ సంవత్సరంలో వారిని ఉన్నతమైనటువంటి రీతిలో అభిషేకముతో నింపండి ప్రభువా. పడిపోయిన ప్రకారములు కట్టబడునుగాక. నీ వాగ్దానము నెరవేర్చి ప్రతి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా ఆశీర్వదించమని, ఇదిగో నాయనా, వారి స్థితిగతులు, వారి నడక పడక, వారి పరిస్థితులు యేసు నామములో ఈ రోజు నుండి మారిపోవునుగాక. నీ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి మహిమ పొందమని, వారిని ఆశీర్వదించమని ప్రభువా. ఈ దైవ సన్నిధి మినిస్ట్రీ ద్వారా అయ్యా, ఈ పరిచర్య, ఈ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబము యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి నెల మరి 1వ తారీఖు ఉండ్రాజవరంలో అభిషేక ఆరాధన, ప్రార్థన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. వీలైనంత మట్టుకు ప్రార్థనలో మరి గడపండి. తర్వాత కార్యక్రమాల్లో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.